హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు అందరికున్న డౌట్ తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని. దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, కానీ చాలా తక్కువ మంది చూశారు. వీలైతే ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చెప్పాను, మళ్ళీ అదే కంటెంట్ ఈ వీడియోలో చెప్తాను, ఎప్పుడు రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని. ఓకేనా? సో ఎందుకు అనుకున్న టైంకి రిజల్ట్స్ అనేవి రావు అని కూడా చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయ్యి ఉండి, ఓకేనా, మీరు కనుక ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంటే ఐపీ గురించి ఆలోచించడం మానేసి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. సో ఎంసెట్కి కూడా ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలి, ఇంట్లో కూర్చొని చదువుతున్నాము అంటే విజన్ అప్డేట్ అనే అప్లికేషనే మేము డెవలప్ చేసాము. మీకు యూజ్ అయ్యే విధంగా, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండే విధంగా సో డిజైన్ చేసాము. ఇందులో మీరు కేవలం 99 రూపీస్తో టెస్ట్ సిరీస్ కాకుండా ఎంసీక్యూస్, ఓకేనా, బైపీసీ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళైనా కేవలం 99 రూపీస్ పే చేసి మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ కోర్సులో మీకు సబ్జెక్ట్ అండ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ 99 రూపీస్కే ఉంటాయి. ఇది కంప్లీట్లీ కోర్స్ ఫ్రీ అండి. ఈ 99 కూడా అప్లికేషన్ మెయింటెనెన్స్ కోసం తీసుకున్నాము. బైపీసీ వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి, ఎంపీసీ వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ మీరు ఒక 80+ మార్క్స్ అనేవి సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్దాము. సో టాపిక్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్లో ఇప్పటివరకు మనకు వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు స్కానింగ్ కానీ, సో రీవెరిఫికేషన్ చేయడం కానీ, అంటే మార్క్స్ని ఫీడ్ చేయడం కానీ, డేటాని సేవ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగడానికి కొంచెం టైం పడుతుంది. సో వీటన్నింటితో పాటు మనకు ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఏప్రిల్ 20 తర్వాతనే రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. మరి ఏప్రిల్ 20 తర్వాత ఎప్పుడు వస్తుంది అనేది కదా టాపిక్. సో ఏప్రిల్ 20 తర్వాత రిజల్ట్ వస్తుంది. ఏప్రిల్ 20 వరకు కనుక స్కానింగ్, డేటా ఎంటర్ చేయడం, డేటాను ఫీడ్ చేయడం మొత్తం అనేది కంప్లీట్ అయిపోతే మనకు ఏప్రిల్ 20 తర్వాత రిజల్ట్ వస్తాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మీకు 15-16కు అట్లా రాదు. సో ఏప్రిల్ ఎండింగ్ వరకు, అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో మాత్రమే రిజల్ట్ వస్తుందని చెప్పాను. ఎందుకు వస్తుంది అంటే, మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ కల్లా ఈసీ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది రిలీజ్ చేయాలి. హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మనకు రిలీజ్ చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఈసీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో అప్పుడు వీళ్ళు ఈసీ పర్మిషన్ తీసుకోవాలి. సో మనకు ఈసారి పొలిటికల్గా కాకుండా ఎగ్జిక్యూటివ్ నుంచి మాత్రమే రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అయితే ఎప్పుడు పర్మిషన్ ఇస్తుంది, ఓకేనా, పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది వాళ్ళు మనకు ఇంటిమేట్ చేస్తారు. మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడానికి 100% ఏప్రిల్ లాస్ట్ వీక్లో మాత్రమే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 20 తర్వాత అంటే ఆ లాస్ట్ వీక్లో ఎప్పుడన్నా రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఐపీ గురించి ఎక్కువగా టెన్షన్ పడకండి. మేము అసలు ఫెయిల్ అయ్యేటట్టున్నాము అనుకుంటేనేమో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? లేదు మేము పాస్ అవుతాం సెకండ్ ఇయర్ వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటే ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. లేదా మీ లైఫ్ ఏంటి, నెక్స్ట్ 4 ఇయర్స్ కానీ నెక్స్ట్ 3 ఇయర్స్ కానీ ఏంటనే ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఎక్కువగా దీని గురించి ఆలోచించకండి. ఖచ్చితంగా ఏప్రిల్ లాస్ట్ వీక్లోనే మీకు 25th లోపే రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనం లైవ్లో చూసుకుందాము. ఎవరైతే స్టూడెంట్స్ రిజల్ట్స్ ఉందో ఆ రిజల్ట్స్ కూడా మనం చూసి చెప్దాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.